వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని శుక్రవారం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అర్చకులు వరుణ్ తేజ్ శర్మ మరియు రాము శర్మలు సూచించారు. పద్మప్రియే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. అందరికీ కూడా శ్రీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ రేపు శ్రావణ మాసంలో రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా విశేషమైన స్థానం కలుగుతుంది దీనికి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలైతేనేమి, సౌభాగ్యమైతేనేమి, అలానే సంతానమైతేనేమి, ధనధాన్యాభివృద్ధి చెందుతుంది. కావున మహిళలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. కావున రేపు అందరూ భక్తులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క కృపను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వ్రతాన్ని మనం అమ్మవారి కలశం పెట్టుకొని యథావిధిగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసుకొని ఎవరి శక్త్యానుసారం వాళ్ళు అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి కృప కలుగుతుంది. కావున దీనికి ఎటువంటి నియమాలు ఇంకేం చెప్పమంటారు చెప్ప ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి 5 ముత్తైదులకి పసుపు కుంకుమ పంచడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. గణాధిపతయే నమః. శ్రావణమాస సందర్భముగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహము, పరమేశ్వరానుగ్రహంతో ఈ శ్రావణ మాసం రోజున పొద్దుననే లేచి తెల్లవారుజామున 5 గంటలకు లేయవలసిందిగా లేచి అమ్మవారి యొక్క పూజా మందిరాన్నంతా శుభ్రం చేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పని. ఎందుకు ఈ దక్షిణాయనంలోనే ఈ కార్యక్రమాలన్నీ వస్తాయి అంటే, దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది. ఈ వర్ష ఋతువులో వానలు పడ్డ తర్వాత భూమిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. మనకు తెలియనటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. 84 వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నీ కూడా వానలు పడిన తర్వాత పైకి వచ్చి అనేకమైనటువంటి ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ యొక్క రోగాలు రావడానికి కారణం ఏమిటయా అంటే, అనేక జీవరాశులు బయటకు వచ్చి ఫంగస్సులు రావడము, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకు కాబట్టే మన పెద్దలు ఏం చేశారయా అంటే, దక్షిణాయనంలోనే చూడండి, ఆషాఢం శ్రావణ మాసం అమ్మవారికి, తర్వాత భాద్రపద మాసం వస్తుంది వినాయకుడికి, తర్వాత ఆశ్వీజ మాసం అమ్మవారికి, తర్వాత కార్తీక మాసం పరమేశ్వరుడికి, ఆ తర్వాత మార్గశిర మాసం ఆ యొక్క విష్ణుమూర్తికి. ఈ విధంగా దక్షిణాయనంలోనే పండుగలన్నీ వస్తాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో పొద్దుననే లేచి ఇళ్ళంతా అలికి ఆ యొక్క పసుపుతో గడపకు బొట్లు పెట్టి ఆరాధన చేసుకున్నట్లయితే ముందుగా ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఆలోచనలు లేకుండా ఆ ఇంట్లో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులతో మంచి వాతావరణం ఏర్పడి అమ్మవారి కలశాన్ని పెట్టుకోవడం, 10 మంది ముత్తైదులను పిలుచుకోవడం, ఇంటికి అందరితో కలిసి కూర్చొని పూజ చేసుకున్నందువల్ల మనలో ఉండేటువంటి చెడు భావనలన్నీ పోయి ఆ భగవత్ కైంకర్యములో ఉండి ఆ అమ్మవారిని ఆరాధిస్తాం. అమ్మవారిని ఆరాధించేటప్పుడు కూడా అమ్మవారి కథలో కూడా ఏం చెప్తుంది, వరలక్ష్మీ వ్రత కథలో కూడా అందరినీ పిలుచుకొనే చేయమని చెప్తుంది ముత్తైదువులందరూ కూడా. కాబట్టి అమ్మవారికి ఎంతమంది అయితే ముత్తైదువులు కలిసి కూర్చొని అర్చన చేస్తారో ఆ అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. వీటన్నిటికీ లోతు కారణం ఏమిటయా అంటే, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, అందరము బంధువులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోటే ఈ వ్రతాలు, నోములు, పూజలు పెట్టారు. కాబట్టి ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆరాధించాలి అన్నారు. లేదా కుదరని పక్షంలో కొన్ని ఇబ్బందుల వలన కుదరకపోవచ్చు. 4 వారాలలో ఎప్పుడైనా సరే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.